జనసేన పార్టీ దాని అధ్యక్షులు బాబోయ్ మాటలు చెబితే కోటలు కాదు పర్వతాలు దాటిపోతాయి. చేతుల దగ్గరకు వచ్చేసరికి అసలు మనం వాటి గురించి అసలు మాట్లాడకపోవడమే మీకు నాకు శ్రేయస్కరం. వాళ్ళ చేతలు, వాళ్ళ విధానాలేంటో, వాళ్ళ నిలకడ ఏంటో, వాళ్ళ సిద్ధాంతాలేంటో, వాళ్ళ విధానాలేంటో, వాళ్ళేంటో అర్థం కాదు. మాటలేమో గింత పొడవు చదువుతారు, చేతలకు వస్తే అసలు వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పిఠాపురం వేదికగా చేసుకొని చాలా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కుల విద్వేషాలు రగిల్చడం దగ్గర నుంచి మొదలెడితే ఇసుక అమ్ముకోవడం, మట్టి అమ్ముకోవడం, ఆ విచ్చలవిడిగా రాత్రిపూట తోలుకేనే ఇసుక అమ్ముకోవడం, దాన్ని గ్రామస్తులే తిరగబడడం, గ్రామస్తుల మీద దాడులు జరగడం నిత్యకృత్యం అయిపోయింది. తాజాగా కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ ఆధారాలతో సహా ఆ ఇసుక తోలుకునే దగ్గరికి వెళ్ళి ఆ సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టారు. జనసేన ఇసుక మాఫియా ఇక్కడ రెచ్చిపోతుందని, పోలీసులు వాళ్ళతో కుమ్మక్కాయ్, అటు పోలీసులు ఇటు జనసేన వాళ్ళు ఇసుక మాఫియానే రన్ చేస్తున్నారు అని. ఆయన ఎక్కడికి వెళ్ళినరు? మల్లివారి తోటలో ఇసుక అక్రమ తవ్వకాలను వెళ్ళి పరిశీలించి తర్వాత మీడియాతో మాట్లాడి చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పోలీసులకి కళ్ళు కనిపిస్తున్నట్లు, రాత్రి అయితే రేచీకటి వచ్చేటట్లుంది, ప్రత్యేకంగా స్పెషల్ గ్లాసులు ఏమైనా కావాలేమో, కళ్ళు కనిపించట్లేదట పోలీసులకి. రాత్రి అయితే రేచీకటి వచ్చేటట్లుందట, ప్రత్యేకంగా గ్లాసులు కావాలేమో, అనుమతులు లేకుండా ఇసుకను తవ్వుకొని వెళ్ళిపోతున్నారు. ఈ పోలీసులు మాఫియాతో కుమ్మక్కైపోయారు. రోజుకు 200 నుండి 300 లారీలు ఇసుక తోలుకెళ్ళి వెళ్ళిపోతున్నారు. రాత్రులు ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంటే, ఇసుక అక్రమ రవాణా పోలీసులు కనిపించడం లేదు అంటే వీళ్ళు ఇంకా లంచాలు తీసుకొని సైలెంట్ అయిపోయినట్లు కనిపించడం లేదా? కావలసిన మామూలు వీళ్ళు తీసుకుంటున్నారు కదా. పోలీసులు ముందే సమాచారం ఇస్తారు, ఎవరన్నా వస్తూ అంటే మీరు సర్దుకోండి అని. ఇక్కడ దొంగతనం జరిగిందని చెప్పినా కూడా పట్టించుకోలేదు. అండ్ రమణక్కపేటలో అక్రమ రవాణాకు మరో శంకుస్థాపన చేశారు అని. మరి అదేంటో, రమణక్కపేటలో అక్రమ రవాణాకు మరో శంకుస్థాపన చేశారు అని 20 రోజుల నుంచి పోలీసులకు చెబుతూ ఉన్నాం ఏ విధంగా తొలికెళ్ళిపోతున్నారని. పట్టించుకోవడంలే, తొలికెళ్ళిపోతుంటే అలాగే ఉన్నారు. ఒకటి కళ్ళైనా కనిపించట్లే, లేదా 2 లంచాలు వస్తున్నాయని చెప్పి ఆ మాఫియాతో పోలీసులు కూడా కుమ్మక్కైపోయారు. కళ్ళు కనిపించకపోతే చెప్పండి, ప్రత్యేక గ్లాసులు కొనిస్తాము అని ఎస్విఎస్ఎన్ వర్మ పోలీసులను ఉద్దేశించి నిజంగానే సెన్సేషనల్ కామెంట్స్.